అంటే అర్జున్ పండుని కలపండి అన్నదానికి 500 అలాంటి ప్రోగ్రాలు పట్టకురి 500 కామెంట్లు వచ్చినాయి. అనవసరంగా నన్ను ఏడిపించి దిగుతారు ఇప్పుడు మీరు. నేను నువ్వు రోజుకొక అమ్మాయితో డేటింగ్ పో, రోజుకొక అమ్మాయితో చాటింగ్ చేయి, నేనేం మూసుకొని కూర్చోవాలి. మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ ఆగనిది. చేతులు పీకలు పోయడం కాదు కానీ మనసు పోయకుండా కాదు. ఇప్పుడు నా మనసులో అయితే ఆమె మీద ఫీలింగ్స్ లేవు కదా, నేను బలవంతంగా ఎట్లా ప్రేమిస్తా చెప్పు ఒక మాట. కంటి చూపు దరి చేరని దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం కాదని చెప్పు. ఐ లవ్ యూ. ఉంటే ఇక్కడ ఎన్నట్టు అనిపిస్తుంది లైట్ గా. అజయ్ బావా చెప్పక్క. హలో బేబీ. సారీ, నువ్వు రాంగ్ పర్సన్ బేబీ అని వెళ్తున్నావు. హలో నా కొడక. సో గైస్ ఈసారి నేను బిగ్ బాస్ కి వెళ్తున్నా, నేను సన ఇద్దరం పోతున్నా. Remember this season is ulta. నేను ఎవరు లవ్ చేస్తాను ఇప్పుడు. అన్నం కూడా వచ్చిండు వాడు నన్ను వదిలేయండి ఇప్పుడు. అడ్డెక్ట్ ఇప్పుడు అన్నం కూడా వచ్చిండు వాడు నన్ను వదిలేయండి ఇప్పుడు. అడ్డెక్ట్ అన్న సీరియస్ గా చెప్తున్నాం. ఇప్పుడు ఏమంటావు అక్క? ఒకటి చెప్పాలా, ఇప్పుడు ఎంత ప్రేమించుకున్నా కలిసి కొట్లాడడం కన్నా ఇట్లా దూరం ఉండి నవ్వుకుంటూ ఆనందంగా ఉందా. ఓ ఉన్నట్టుండి నా నీడ నన్ను విడిపోయింది. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండుతో రచ్చా. ఇదొకటి ఉందా? ఉంచావా దాన్ని? ఉంది. నా ఛానల్ ఎక్కడికి పోలే, నాతోనే ఉంది. కాకపోతే మెరుపు తీగలు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటారు, తెలుసు కదా. మళ్ళీ వచ్చినట్టే తగ్గేది. సో గైస్ ఈసారి నేను బిగ్ బాస్ కి వెళ్తున్నా, నేను సన ఇద్దరం పోతున్నా. Remember this season is ulta. మౌనిక వదిన అయితే వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది అనమాట. మా వదిన దగ్గర నుండి మౌనికని పంపిస్తుంది మమ్మల్ని. మీరు సపోర్ట్ చేయాలి. దయచేసి నేనే గెలిచాలి. ఇది గెలిచినా నేను గెలిచిన ఇద్దరం ఒకరు గెలిచిన ఒకటే కాబట్టి పర్లేదు. మీ ఇద్దరు మీ అందరు మా ఇద్దరికి ఎవరు సపోర్ట్ చేయండి. అట్లానే ఓట్ అయితే దీనికి చేయరు, నాకు కూడా చేయరు. ఓకేనా? ఇప్పుడు ఏంది కెమెరా కూడా వచ్చి నిజంగా బిగ్ బాస్ పోతాను, జోక్ కాదు. ప్లీజ్ ఎట్లా పోలేదు కనీసం మాటలు చెప్పుకోండి. ఇప్పుడు రియల్ లైఫ్ లో నేను ఎట్లా బిగ్ బాస్ పోతాను లేదని పక్కన పెడితే కనీసం ఇమాజినేషన్ చేసుకుందామే. నిజంగా పోవాలని ముగ్గురు రోజుల తర్వాత పండు ఛానల్ వీడియో కొడుతున్నాం. సో ఏదైనా కొంచెం కొత్తగా చాలా మంది కామెంట్లలో ఏమని అడుగుతున్నారు అంటే అర్జున్ పండుని కలపండి అన్నదానికి 500 అలాంటి ప్రోగ్రాలు పట్టకురి 500 కామెంట్లు వచ్చినాయి. వీళ్ళని ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళ నిద్ర పట్టట్లేదంట, తెలుసుకోవాలని ఉందంట వాళ్ళకి. సో ఇది బాగుంది కాదు, ఇది బాగుంది. మళ్ళీ అర్జున్ ఏమైపోతాడు పాపం. అర్జున్ కూడా లవ్ చేస్తున్నాడు. నేను ఎవరు లవ్ చేస్తాను ఇప్పుడు. అన్నం కూడా వచ్చిండు వాడు నన్ను వదిలేయండి ఇప్పుడు. అడ్డెక్ట్ ఇప్పుడు అన్నం కూడా వచ్చిండు వాడు నన్ను వదిలేయండి ఇప్పుడు. అడ్డెక్ట్ మా సిన్సియర్ లవ్ సానా. బేబీ నాకు ఏ లవ్ వద్దు నా. ఇప్పుడు ఏంటి మీరు కల్పనకి ఏమైనా ప్రోగ్రాములు చేస్తున్నారు? ఇప్పుడు అజయ్ వస్తుంది కోసం చేయవసుకుంటాడు. ప్లీజ్ ఇట్లా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు, అవుతుందో చెప్తున్నారు నీకు. సో గైస్ అజయ్ నా దగ్గరికి వచ్చి వాడు కోసుకుంటాడంట. ఏం కోసుకుంటాడే? కింద కింద ఉన్న చేయని ఇలా లేపి ఇలా కోసుకుంటాడు. గైస్ సో గైస్ మేము చాలా మంది నిన్న ఈరోజు రిలీజ్ అయిన వీడియో ఫ్రెండ్షిప్ డే వీడియో అప్పుడు కామెంట్లలో అంత దూరం వెళ్ళి ఎందుకు వాళ్ళని కలపలేరు, ఎందుకు వాళ్ళని పట్టించుకోలేరు, ఎందుకు వాళ్ళ కోసం అడుగుతలేరు, వీడియోలు కూడా మాకు చెప్పలేరు క్లారిటీగా అని అడుగుతున్నారు. ఇక మేము వచ్చినామంటే కనీసం అడిగి మిమ్మల్ని కూడా కొంచెం శాంతిపరచాలి కాబట్టి ఓకే ఒకసారి ప్లీజ్ చెప్పు. ఆహా వాడు ఎట్లా నవ్వించాడు నాకు తెలుసు. ఇగో మళ్ళీ ఆడు ఎక్కువ తక్కువ మాట్లాడింది అనుకో విద్దని ఇంకా. అదే అదంతా పట్టించుకోదురా. హలో తమ్ముడు, వాట్ ఆర్ యు డూయింగ్? ఒరే నేనేమో మీకు ప్యాచప్ చేద్దాం అనుకుంటే నువ్వు బ్రేకప్ వేసుకుందాం అనుకుంటావు ఇంద్రా. ఒక అమ్మాయి నేను సిన్సియర్గా లవ్ చేస్తుందంట.
చాలా మంది సిన్సియర్ లవ్ చేస్తా ఉంటారు కానీ ఎవరు ఉండరు. ఆమె నీకోసం చేయి కోసుకోవడానికైనా రెడీ అంట, నీకోసం కారు కొన్నది కొత్తది, నీ చేయి కూడా పోయడానికి రెడీ ఉందంట. అయ్యో చేతులు పీకలు పోయడం కాదు కానీ నా మనసు పోయకుండా కాదు. పచ్చని అడవుల నిప్పు నీరు గాలి సాక్ష్యంగా మన ప్రేమ మురిసినదా యాడా పుట్టిన. ఇగో హలో హాయ్ చెప్పు మరదలు. హాయ్ చెప్పు. హలో హాయ్ హాయ్ అజయ్. గొంతు ఎక్కడ ఎన్నట్టు అనిపిస్తుంది లైట్ గా. అజయ్ బాబు. అజయ్ బావా చెప్పక్క. ఈ ఎర్రి పూక ఎవడ్రా అక్క దెంగిదే దేశం దాటేస్తావు నా కొడక. ఎట్లా కనిపిస్తారా నీకు? ఏంట్రా నేను పండు అన్న మౌనిక అక్క అన్న. మరి నన్ను మరదలను అక్క మౌనిక అక్క. సరే నా సరదాగా మరదలంటరా ఎవరిని? నన్ను సరదాగా నవ్వుకుంటూ మరదలు. ఏరా ఎర్రి పూక, ఏ నువ్వు మొగాడివి కాదా, నువ్వు బావవు కాదా, మరి ఏంటంటే నీకు మొగుడిని కాదా చూసావా ఎన్ని రోజులు? మరి ఇంకేంటి మరి చెల్లెలని అంటావురా అక్కలని అంటావురా నువ్వు? నేనేమన్నా అంటే పండు అక్క అక్క అంటే మౌనిక అక్క. సరే మరదలు అంటే వీళ్ళరా ఖుషి అవుతుంది. మరదలు చాలా అవుతుంది మీ ఇద్దరి కాంబినేషన్ మంచిగా చూసి. నాకు సంబంధం లేదు, ఐ లవ్ యూ చెప్పండి చెప్తున్నా. మళ్ళీ మమ్మల్ని కలుపుదామని చూస్తున్నావు అక్క. ఎందుకు అక్క ఇట్లా ఆనందంగా ఉన్నాగా బానే. హలో బేబీ. సారీ నువ్వు రాంగ్ పర్సన్ బేబీ అని వెళ్తున్నావు. హలో నా కొడక. అరే ఓ ఎర్రి పూక తండ్రి దైసి ఓరియో తండ్రి. చాలా మంది తండ్రి అయినా నేను కానీ బయటికి రాలే. సో గైస్ చూస్తున్నారు కదా. హలో యా చెప్పండి. దైసి ఓరియో తండ్రి నువ్వే కదా అజయ్. ఐ లవ్ యూ. ఇప్పుడు బాగా అని చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ. You love my. Yeah, you love me. I love all girls. Yeah, you love all girls. I cosifying your part. ఇదే మస్తు ఫ్రీ అయిపోతున్నావు. ఏంటి ఫ్రీ రా నా కొడక, నువ్వు దూరం ఉండి మాట్లాడడం కదా, దగ్గరకు వచ్చి మాట్లాడు. నీకు ఛాన్స్ ఇస్తే వాళ్ళు మర్డర్ చేయడం చెప్పినందుకు మాట్లాడుతున్నా మీద. అరే కామెంట్లల్లా ఏమైంది మీకు బ్రేకప్ సరిగ్గా చెప్పలేరంట, ఎందుకు బ్రేకప్ అయింది ఏంటి అనేది ఒక ఛానల్. ఎందుకు చెప్పలే? ఆల్రెడీ అవును పీక కోసుకుంటా పీక కాదురా సుల్లి కోసుకో. అది కూడా ఏం చేసినావో తెలుసా, పబ్లిక్ ఏమని ఇచ్చినావు, ఒకవేళ మేము మళ్ళీ కలిసిన రోజు పీక కోసుకుంటా అని శపథం చేసినావు. కానీ ఫ్యాన్స్ అందరు ఏం అడుగుతున్నారు అంటే అసలు ఎందుకు బ్రేకప్ అయ్యారు, మీరు కలిసినప్పుడు కనీసం ప్యాచ్ అవ్వడానికి ఎందుకు ట్రై చేస్తలేరు, ఒక్కసారి ట్రై చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు కలిస్తే పీక కోసుకోవాలి అందుకని కలుపుతలే. అరే చెప్పరా జోక్గా సీరియస్ అడుగుతున్నా జాజ్. అజయ్ నువ్వు మధ్యలో మా అక్కతో మాట్లాడు. అన్నా నేను నీతో మాట్లాడుతున్నా. ఎవరి గొంతు కొత్త గొంతు? నేను సనని. బర్ర గొంతు నువ్వు ఎవరు అనుకున్నావు? అన్నా ఊకే అట్లా అలాగో విను. ఇప్పుడు పండు నేను లవ్ చేస్తుంది, నువ్వు కూడా పండుని లవ్ చేయి, పెళ్లి చేసుకోండి మీ ఇద్దరు కానీ. హ్యాపీగా ఉండండి, ఇవన్నీ గొడవలు వద్దు, అందరం కలిసి హ్యాపీగా ఉందాం. మీ పెళ్లికి మేము వస్తాం ఫుడ్ తినడానికి. ఫస్ట్ మీ ఇద్దరు పెళ్లి చేసుకో. సాయిగాడు ఎవరితో లేచిపోయినా? సాయిగాడు వేరేంత లేచిపోయింది కాబట్టి నువ్వు పండుని పెళ్లి చేసుకో ఇప్పుడు. అచ్చా వాడు ఎంజాయ్ చేస్తాడు బయట, నేను ఏమో ఉండాలన్నమాట. అవును. అరే జోక్ కాదు రే అన్నా సీరియస్ గా చెప్తున్నాం. ఇప్పుడు ఏమంటావు అక్క? ఒకటి చెప్పాలా, ఇప్పుడు ఎంత ప్రేమించుకున్నా కలిసి కొట్లాడడం కన్నా ఇట్లా దూరం ఉండి నవ్వుకుంటూ ఆనందంగా ఉందా. సుఖం కావాలని వెనకాల సఫర్ అవుతుంది కదా. ఆమెకు ఆల్రెడీ క్లారిటీ చెప్పాక మజాక్ సీరియస్ గా కూర్చోబెట్టి చెప్పిన ఇప్పటికి ఎవరిని నీ ప్లేస్ ని ఎవరికి ఇవ్వద్దు అనుకోని అసలు పెళ్లి కూడా చేసుకొని అనుకుంటుందంట. ఇగో అది తప్పు. అది ఏడుస్తుందా నా పాపం? ఇగో ఇప్పుడు కూడా గోడ గుద్దుకుంటుంది, చేతి కోసుకుంది ఇంతకు ముందే. అయ్యో చేతులు కోసుకున్నా గోడ గుద్దుకున్నా, ఇప్పుడు నా మనసులో అయితే ఆమె మీద ఫీలింగ్స్ లేవు కదా, నేను బలవంతంగా ఎట్లా ప్రేమిస్తా చెప్పు ఒక మాట. కంటి చూపు దరి చేరని దూరం వెళ్ళిపోయింది. మరి ఎవరైనా లవ్ చేస్తున్నావా నువ్వు? పండు అడుగుమన్నది. అసలు ఈ ప్రేమ మీద ఇంట్రెస్ట్ పోయింది నాకు. నీ లైఫ్ లో కూడా పార్ట్నర్ వస్తుంది కదరా అక్క. నాకు ఆ పార్ట్నర్ ఏదో పండుని పెట్టుకో కదా ఫ్యాన్స్ కోసం. మీకు అరేంజ్ మ్యారేజ్ అనుకుని చేసుకో, పండుని అయిపోతుంది. ఒకటి క్లారిటీ చెప్పారా? ఇవో నన్ను నమ్ముకున్న ఫ్యాన్స్ ఉన్నారు,
అది కరెక్టే. వాళ్ళ కోసం నేను పండుని లవ్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ నా మనసులో ఉండాలి కదా ప్రేమించాలి అని, ఆ మనసు వస్తలే కదా. సోదాపురా పూక ఫోన్ పెట్టి నా కొడక. సీరియస్ గా మాట్లాడుతుంటే ఇజ్జుడు తిడుతుంది. కాదురా మరి నేనేదో అడుగు దింగినట్టు అడుగు షో దింగినట్టు షో అంటే ఫ్యాన్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇయ్యాలి. రిపుగా అదంతా మర్చిపోయావా? పాపం అది ఏడుస్తుంది అన్న, ఏమైతుంది అన్న ఒక్క ఛాన్స్ ఇస్తే మళ్ళీ. ఒక ఛాన్స్ అంటే ఇలా గుండెలో పెట్టుకొని చూసుకుంటదంట. అది ఛాన్స్ పెద్ద విషయం కాదక్క. ఇప్పుడు నా మనసులో ప్రేమ అనేది లేదు కదా, ఇలా ఎందుకు ఒకప్పుడు దానికోసం కొట్లాడినావు, అందరిని వదిలేసి వెళ్ళిపోయినావు ఆ పిల్లని తీసుకొని. అదంతా ఫేక్ అక్క. ఏదైనా ఒక పులి స్టాప్ పడిపోతుంది. అరే నువ్వు అరే చేసిన రోజు ఇప్పుడు మా కోసం కూడా ఉన్న పండుని మా కోసం ఫ్యాన్స్ కి ఏం చెప్తావు? ఫ్యాన్స్ కి ఒకటే చెప్తా, మేము పండు మంచి ఫ్రెండ్స్ హ్యాపీగా ఉన్నాం, కలిసి కొట్టాడం కానీ ఇట్లా విడిపోయి ఆనందంగా ఉన్నాం కదా, అలా ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలుగుతాం అని చెప్పి. సరే పండు వేరే అబ్బాయితో ఉంటే నువ్వు తీసుకోగలుగుతున్నావు? నేను ఎవరితో ఉన్నానే? వేరే అబ్బాయితో ఉంటే తీసుకోగలవా? ఎందుకు తీసుకోను? ఆల్రెడీ అర్జున్ తో ఫ్రెండ్ అని చెప్పి క్లోజ్ ఉంటుంది కదా. నువ్వు రోజుకొక అమ్మాయితో డేటింగ్ పో, రోజుకొక అమ్మాయితో చాటింగ్ చేయి, నేనేం మూసుకొని కూర్చొని ఉండాలి? మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ ఆగనిది. కొంచెం కూడా నీకు బాధ లేదారా? కొంచెం కూడా? అక్క ఇప్పుడు నేను మనిషిని, నాకు మనసు ఉంది, మనసులో బాధ ఉంటది అక్క. బాధ ఎందుకు ఉండదు? బాధ ఉంటది చూడు, అంటే ప్రేమ ఉంటే బాధ ఉంటే అర్జున్కి ఇలా తాళి ఇచ్చి కట్టమని చెప్తాడు. అయితే పండు నీ కోసం తాళి తీసుకొని వస్తుందంట, తాళి కట్టేసి అయిపోతే ఒక పంచాయతీ అవుతుంది అటు. తాళి లేదు ఏమీ లేదు. నువ్వు తాళి తీసుకొని బిల్లాకి వస్తున్నా మాకు మేము పెట్టు, నువ్వు ఫోన్ పెట్టు. టెన్షన్ అయిపోతాడేమో కదా. ఇక నేను అందుకే లేదు, మనం జస్ట్ కామెంట్స్ వస్తున్నాయని కాల్ చేసాం. మీరే చూసారు కదా, ఇగో ఇప్పటికి నాకు అబ్బాయి అంటే ఏదో ఎంతో కొంత ఇష్టం ఉంది. పెద్ద ప్రేమ చచ్చిపోతా పీకేస్తా అదే నా సౌండ్ చెప్పు. పీకేస్తా పొడి చేస్తా అని ఏం చెప్పాను. వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు నా వైపు నుంచి నేను ఎంత ఫోర్స్ చేసినా ఏం కాని పని. సో ఇప్పుడు నా లైఫ్ నాది, వాళ్ళ లైఫ్ వాడిది. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా. సో గల్లీ పోలీస్ కాదు, రిషన్న శ్రీ అన్న ఎవరు వచ్చినా మేము ఇద్దరం ఎప్పటికీ కలవలేం. అది రాసి పెట్టేసి దేవుడు ఆల్రెడీ. అనవసరంగా నన్ను ఏడిపించి దిగుతారు ఇప్పుడు మీరు. నేను బొట్టు విజయ్ దేవరకొండ నైట్ కల్లోకి వచ్చి బొట్టు పెట్టుకో మంచిగా ఉన్న రష్మిక లాగా అన్నాడు. నువ్వు రష్మికతో పోల్చుకోకు ఇప్పుడు, అన్నారు. ఇప్పుడు చూడు వాడు ఎట్లాగా మాట్లాడుతున్నాడు. రాంగ్ గా మాట్లాడలేదు. ఎక్కడున్నా ఆమె హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వాడికంటే మంచి వాళ్ళు ఉన్నారు లవ్ చేసేటోళ్ళు. పిచ్చి తెంగిందా వాడేం నేను రాంగ్ గా నెగిటివ్ గా పోర్ట్రే చేయాలి. ఆ పిల్ల ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది. అవును మరి మంచిగా ఏ అబ్బాయి అదే కోరుకుంటాడు. కొంతమంది వాడు నా గురించి మీతో కొట్లాడి నన్ను తీసుకొని పోయిండు. నిజం చెప్పు, కొట్లాడలే నా గురించి కొట్లాడి అట్లని కాదు కానీ స్టార్టింగ్ లా కొట్లాడిర్రు. కాకపోతే అది మీకు ప్రేమలో వాడి ఏమంటారు, వాడి మీద వాడికి నా మీద ప్రేమ మీకు కనిపించింది. లవ్ చేస్తుంటే నేను వద్దన్నా. ఆ పిల్ల మాకు నచ్చలేదు. ఆ పిల్ల వైజాగ్ ఈ టాపిక్ తీద్దాం అనుకున్నా. అజయ్ గారు ఎవరు లవ్ చేయలేదా? I have proofs. I have so many proofs. సరే వాడు ఏదైనా సరే ఫిజికల్ అంటే ఇట్లా మనసుకి తగ్గట్టు పోలే కానీ నువ్వు మనసులో దూరిపోయింది. అద్దురా నువ్వు తర్వాత ముట్టవుడు దూరిపోయిందమ్మా, దూరిపేసుకుంటా. దూరిపోలేదమ్మా, దూరి చేసుకోండి. నువ్వు అన్ని గుడిపేసావంటే ఫస్ట్ లవర్ అని చెప్పేసి ఆగం చేసిరు కదా. నేను ఫస్ట్ లవర్ నేను చెప్పినామా? ఫస్ట్ లవర్ పేరు చెప్పాలా? పేరు చెప్పను నేను. మరి చెప్పు పేరు ఏం సేవ్ చేసుకున్నావు ఫోన్ లో? సూర్య. ఇప్పటికీ ఆ ఫోన్ ఇంకా ఫోటో పెట్టుకుంది. మమ్మ ఏం చెప్పిందంటే జీవితంలో పైకి రావాలంటే కొంతమంది ఫోటోలు చూడాలమ్మా, అప్పుడే వాళ్ళ మొహం చూసి భయపడి ముందుకెళ్తా ఉన్నాడు అని. వాళ్ళ మొహం చూస్తూ ఉంటా, గెలిచి ఉంటుంది. ఆ పక్కన నువ్వేందుకున్నావు మరి ఆ మొహం చూసేటప్పుడు? మొహానికి అందుకే నేను మాస్క్ వేసుకున్నాను. అదేదో ఫిక్స్ అయిపోయింది. వాళ్ళిద్దరు కలవద్దని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు అంటే కొంచెం మంచి అంటే కూర్చొని నిర్ణయించుకొని డిసిషన్ తీసుకున్నారు. దాన్ని కలువు అన్నంత మాత్రం మేము కలిపినంత మాత్రం నేను ఏమంటారు గుర్రాన్ని అక్కడ దాకా తీసుకెళ్తే నేను నీళ్ళు అయిపోయామన్నట్టు వీళ్ళని అక్కడ దాకా తీసుకెళ్ళి ఒక దగ్గర వేసినా వాళ్ళు ఏం చేయరు. అదే అంతే అంతే. అది చాలా మంది. సో గైస్ ఈ వీడియో జస్ట్ మేము కామెంట్స్ ఇంతకాలం అడుగుతుర్రు, మీకు కూడా ఉంటది కాబట్టి వాళ్ళు ఓపెన్ గా బ్రేకప్ రీజన్ చెప్తారు కాబట్టి ఏడుస్తలేదు నేను. అయ్యా మోనికాకి ఎందుకట్లా ఏడిపిస్తున్నా పాపం దాన్ని. కానీ అది కూడా మిస్ అయిందిలే, బాగా సఫర్ అయ్యిండ్రు. అప్పుడు ఎక్కువ ఏడిసిరు, ఎక్కువ ఇదైపోయారు. చేతులారా వేసుకున్నారు వీళ్ళు, మాకు సంబంధం లేదు ఫ్రెండ్స్. అప్పుడు మేము పక్కన లేము, అందుకోసం. కొంతమందికి చాలా హ్యాపీగా ఉంటుంది. అవన్నీ బయట పెడతాను తర్వాత. లైక్ తీసుకో, కట్ చేసి.